ఒక పత్తిత్తు పత్రిక పత్తిత్తు నడిపిస్తాడు. దాని పేరు మందిని ముంచే శని. శని తెలంగాణ శని. అబ్బా మావోడు ఓ కొడుక ఎలుగోటుకు నడిపిగా కొడుక ఎయ్ చూసినారా కంత నడిపిన మావని మలేష పటేలి మా గురువుగారు మన ఎలుగోటి ఇట్టున్నాడు ఇటుప్పిండు. ఇంతమందికి ఇట్టుండే పేలగా ఎలుగోటు నడిపిడు మంది వచ్చేదాగి మావాడు ఏమంటాడు చూసుకో. పటేలు ఇలా ఇప్పుడు ఎంకేలు రా నాకు తెలిసి చుట్టుపక్కల నిలబడలేదు. ఇప్పుడు ఎంకేలే కావాలనికి. ఇప్పుడు మునురు కాపు లేకపోతే వాడికట పోతాడే వాడు మన సంగతి తెలిసేనా. వాడు ఉచ్చబోసి తనకు పోయినా కూడా వాడు మునురు కాపు పక్కన నిలవాలి అంతే. వేరే కులపోట నచ్చడానికి బీసీలలో వాడు కులపిచ్చి నా కొడుకు కులం కుక్క వీడు. దొంగ సపోర్ట్లా మరి గిట్టనే పోయి నిరుద్యోగులు సమ్మెలు చేస్తుంటే నిరుద్యోగులు దీక్షలు చేస్తుంటే పోవైతే ఎవరా బొచ్చుడికే. నిరుద్యోగుల ఎమ్మెల్సీ పల్లి బఠానీల ఎమ్మెల్సీ బొచ్చు పీకెతందుకు పోవైతే వాడికి మనగాన్ని. వీళ్ళు ఓటేయాలి కదరా నీకు. వీళ్ళ కాడికే పోయినప్పుడు ఓటేసి ఈ కుక్కని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసిన నిరుద్యోగుల కాడికి పోవారా. పల్లి బఠానీలు రా, ఉస్మానియా కాకతీయ అన్నా, బిట్స్ బిలాని కాదన్నా. అన్న అన్న మాట్లాడతలేడు ఇప్పుడు. ఇక గోస పెడితే ఊరుకోమాట. ఏం చేస్తా బ్లాక్మెయిల్ చేస్తా, మూలు కబ్జా చేస్తా. గోస పెడితే ఎవరెవరిది మళ్ళీ అటవై బీసీలదే. ఆ 32 వాళ్ళు పరిష్కరించాలి. ఇప్పుడు వీందే డైలాగ్ మొత్తం వీందే. నేను చెప్తలేను, రాసుకున్నాను. మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ జేఏసీ నాయకులు బోడుపల్లి డిపో వద్ద అరే వారి నువ్వు వాళ్ళ కాడికి పోయినావా వాళ్ళ నీ కాడికి వచ్చినారా మల్లేశా. యో నిన్ను ఇద్దురా పటేలు చెప్పుకోకురా, ఇజ్జత్ పోతుందిరా మంది. మనం ఎంత లంగనాకూడలేము ఎంత లుచ్చనాకూడలేము. ఆర్టీసీ కారులకు తెలియదారా బుజిడిగే. నువ్వు చెప్పినంత మాత్రానా, డప్పు కొట్టినంత మాత్రానా నీ డప్పులు నా డప్పు ఇల్లు తప్ప ఇవ్వడానికి వచ్చింది ఆరది. నువ్వు ఇంత వీక్తున్నా అంత వీక్తుంటే నీ పేపర్లు తప్ప ఇవ్వడానికి రాసినాడరా. నువ్వు పికుడు మునగానివైతే పోని. ఇదేమన్నా సక్కంగా ఉందా? 2 పేజీలు చిన్నపిల్లలు ముడుస్తాను మనకు వస్తుంది అంతే. ఏమిటి వానికి వస్తారా వారి మలేషా అంతేనేమో అన్నాడు మా వాడు పటేలు కాడు. ఇప్పుడు ఇలా 7 కాబట్టి దేలాడుకొని పోయింటాడు ఆడికి. ఇక చూడే ఆర్టీసీ సమ్మె షురు అయిందట. డిపోలకే బస్సులు పరిమితమైనట. రగిలిన కార్మికుడి గుండె ఆగిన చక్రం అట. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులట. వెనక్కి తగ్గేది లేంటంట. ఆకలి కేకల్లో ఆర్టీసీ కార్మికులట. విలీనం మాట ఏమైంది అంటుడు. ఓహో ఓ మొగోడా మునగాడా వాళ్ళు ఇవ్వకపోతే నేనిస్తాను మొగాడా మునగాడా. మరి వాళ్ళు ఇస్తలేరు మనం ఇద్దాం పడరారా. మనం చేద్దాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి మా అన్న రేవంత్ రెడ్డితో అన్ని పనులు చేపిస్తాను ఆంబోతు లెక్క వరిన ఏంది 50 లక్షల బ్యాగు దొంగ నా కొడుకు. 50 లక్షల బ్యాగ్ కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఏమాయ అంటాను. అలా ఉత్సాహం అయినప్పుడు 50 లక్షలు ఇచ్చినప్పుడు తెలియదు ఏమైందో. ఇక మా చెమటతోనే సంస్థ ప్రగతి అట. మా బతుకులకు ఏది భద్రత అంట. యంత్రాల్లో పనిచేశాం కనీసం మంత్రులుగా గుర్తించరా. చర్చల పేరుతో కాలయాపన వద్దట. ఇది మా ఆత్మగౌరవ పోరాటం అంట. స్పష్టమైన హామీ తప్ప వేరే దారి లేదట. మరోవైపు కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం వార్నింగ్లు ఇస్తుందంట. ఇగో రోడ్ల పొంట పాపం జనాలు ఆ ఇబ్బంది పడతారు. రోడ్ల పొంట బస్సులు లేక నేను ఆగం గాయ గత్తర నేను చెప్పినగా. ఇలా ఈ కార్మికుల సమ్మెలో హామీలు ఇచ్చిన వాళ్ళం మనం కాదు, మోసపోయిన వాళ్ళం మనం కాదు, కానీ గోసపడుతున్న వాళ్ళం మనం. బొత్సు మనది కాదు, కత్తి కానీ బోడముడు మాత్రం మనకే అవుతుంది. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయి ఎంపీ పోయి బస్సు ఎక్కడు వానికి అక్కర్లేదు. బస్సులు బంద్ అయితే వానికి ఏమి నొప్పి? మనకు కదా నొప్పి. జనంకి నొప్పి, జనంకి బాధలు. ఇప్పుడు ఏమో పటేలు కాడు. అయ్యో ఆలోచనలో తప్పుందా లేక అవగాహన లేదా? ఎందుకు తప్పటడుగులు? దేనికి ఎస్ఓపిని సిద్ధం చేయని సర్కారు. అందుకే ప్రభుత్వంపై కోర్టు గరం. పీసీ ఘోష్ రూపంలో కాంగ్రెస్ కు మరో ఎవరే లుచ్చనా కొడక. నీకు కూడా నిన్ను ఎడమకాల చెప్పించి కొడతారు రైతులు. 2 ప్రాజెక్టు మొదలు పెట్టా కానించి ఆడికి పోయి బూట్లు వేసుకొని బొత్సుగాని లెక్క ఇట్లా మైక్ పట్టుకొని ప్రజలారా లక్షల కోట్లు మింగుతాండు కేసీఆర్. ఏలుచ్చ కొడుకురా ఈ తెలంగాణలో
మొదలు పెట్టిన లుచ్చ కొడుకు, నువ్వు విత్తనం వేసినావు, ఈయన సెట్ అయ్యింది గంతే. దాంట్లో ఈ కాళేశ్వరం దుష్ప్రచారంలో ఏక్ నెంబర్ చోర్నా కొడుకుడు అంటే ఇడు మలేషగాడు, ఈ బోకర్గాడు రగ్గాడు, ఇద్దరే. ఈ లుచ్చ కొడుకులే కదా ఆయన ఊరంతా ఒదిక్కుంటే ఈ కొడుకులు ఒదిక్కు మళ్ళీ ఆ కాళేశ్వరం లేనిది ఒకటి ఉట్టించి ఈ కాంగ్రెస్ ఉచ్చదాగి వార్తలు మొత్తం డైవర్ట్ చేసి జనాలు చూడగాలని చేసి ఈ కొడుకులు ఇవాళ అంటారు, ఓహో ఏహో రేవంత్ ఆలోచన గరం గరం తప్పైతుంది. లుచ్చ కొడుక నువ్వు కదరా, ఇప్పుడు దిగరాదురా. మలేషగాడు 7-8 ఏళ్ల కింద పోయి ఆడ ఉచ్చదాగి, కాంగ్రెస్ ఉచ్చదాగి ఆడ పోయి కాళేశ్వరం కాడ వీడియోలు చేసింది, ఓ నలుగురిని దొంగనాకుడు పట్టుకొచ్చుకొని. బతుకులమ్మ అన్నవాడ, ఈ పాపం నీదరా. ఇవో నేను చెప్తా చూడు, ఏ పాపం అన్న పడగా జనాలు కోసపెట్టిన పాపం పడుతుందిరా మరి. సరే ఇప్పుడు నువ్వు అంటారుగా మందిని ముంచి ఉచ్చదాగి బాగానే పెద్దగా అవచ్చు, కానీ అది ఎప్పటికైనా తగులుతుంది. జనాన్ని మోసం చేసిన పాపం ఉంటుందిరా మరి పటేలు. అది ఇక మా పటేలు లేపిని చేయితో పడు. ఇప్పుడు ఈయన నాకు అర్థమైతే లేదురా, మలేషు నీకు పార్టీ ఆఫీస్ లేదు, ఆ వార్తలు చదివేది అలానే పార్టీ ఆఫీస్ అలానే, వీడికి ఫోటోలు దిగేందుకు స్థలం లేక బజార్కి వచ్చి ఫోటోలు దిగి బతుకులా మానవాడ వీడు. నువ్వు పార్టీ నడుపుతున్నావు, ఇంకా వీక్ తావు నువ్వు. ఇంతమంది తీసుకుపోయి ఇప్పుడు పార్టీ ఆఫీస్లో ఫోటో దిగాలి, అలా లేదు. అది ఇప్పుడు 2 BHK 3 BHK మా అయితే ఫ్లాట్ ఒకటి, ఆ ఫ్లాట్లో ఇప్పుడు ఎడ దిగాలి, రోడ్డు మీకు వచ్చి దిగుతాడు ఫోటోలు మునగాడు. వికర్రా మల్లేశ్వరం వచ్చి ఏం మనిషిరా, 100,000 కోట్లు, 2,000 కోట్లు ఉన్నాయన్న నాకు ఆడ, 200 కాదంటే. లుచ్చ కొడుకు పార్టీ ఆఫీస్ పెట్టి దమ్ములేదా నీకు, నీ సౌట్ అమ్మకాల చెప్పు. ఇంకంతే, ఇంతవరకు మలేషియా పటేల్ వార్తలు ఉన్నాయి. మరి ప్రజా వాయిస్ ఏం రాసిరా, తిరుగుతుంది ఎందుకు ఇవా. ఇక పీసీ ఘోషు, ఇంకా ఏ ఘోష్ అయినా ఇలా ఏమైనా స్పెషల్గా ఉన్నాయా, ఏం లేదు. సిరాజ్ చుక్క చూడరా, పరస్పర అభియోగాలతో ప్రజలకు ఒరిగేదేంది, ప్రజాసేవను మరిచిన నాయకులు ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారు, ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణ గడ్డ రాజకీయ రొంపులో నలిగిపోతుందట. నిజమేనా? రాజకీయ లబ్ధి కోసం రాక్షసావతార మెతుతున్న నాయకులు, నికార్సైన రాజకీయ నిలువున చినిగిపోతుంది. నాయకుల కుమ్ములాటలకు కారణాలు ఏమిటి? తెలంగాణ రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తున్న రాజకీయ నేతలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ప్రజలకు న్యాయం చేస్తున్నారా, నట్టేట ముంచుతున్నారా తేల్చుకోండి. తెలంగాణ సుందరీకరణ పేరు మీద ప్రజాస్వామ్యను దోచుకుంటున్నది ఎవరు? అక్రమ సంపాదనతో ఆరితేరినంతా ప్రజాసేవను పతనం చేస్తున్నారని అంటాండ. నిజమే, వాస్తవానికి ఎవరి సొక్కం కాదు. జనం ఏమంటారు, మంది ముందర మంచోళ్ళు, మంది వెనకంగా కిరాతకులు తయారవుతారు, దోసుక తింటారు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని.